హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తున్నారు కదా ది ఎక్స్పెడిషన్ తెలుగు. సో ఈరోజు అయితే మనమైతే చాలా రోజులు బట్టి వీడియోస్ చేయట్లేదు. సో అలాగే మనం సెటిల్ అయితే మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయి. సో ఈరోజు వచ్చి మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట ఇది. సో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఎందుకంటే ఒక మనకు తెలిసిన ఫ్రెండ్ ఒకరు సో రీసెంట్గా ఓన్ బ్యాచ్ అయితే దింపాడు అనమాట. సో అతని దగ్గరికి వెళ్దాం. ఇప్పటికి 25 days అయితే అయ్యాయి పిల్లలకి. మనం ఫోన్ చేసి కొనుక్కున్నాం. సో ఇప్పుడైతే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీకు ఆ ఫామ్ గురించి సో అక్కడ ఉన్న డీటెయిల్స్ కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఏ విధంగా పిల్ల ఉంది ఇవన్నీ మీరు కామెంట్లో కంపల్సరీ చూడండి. సో ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయ్యింది, సో తర్వాత బ్యాచ్ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎంత ఖర్చు అవ్వద్దు, సో అతనైతే మనకు చెప్తారు. మళ్ళీ ఒకసారి తీసుకుందాం అతని దగ్గరికి వెళ్ళి. సో మన ఫ్రెండే. సో ఓకే, ఇప్పుడైతే మనమైతే సో ఫామ్కి అయితే వస్తామన్నమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇదే ఫాము 2 sets ఒక 4,300 పిల్లలు ఎన్ని దించానన్నారు. సో ఇప్పుడైతే మనము ఫ్రెండ్స్ ఇవే సెట్లు అయితే సో ఇవి 2 సెట్లు అనమాట. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సో అబ్బాయి అయితే ఎత్తున్నాను అనమాట. సో ఓన్గా వేసిన అబ్బాయి. సో మనకైతే ఫోన్ కాంటాక్ట్ అయితే ఉంది, మన ఫ్రెండే ప్రకాష్ అనే కుర్రాడు. చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. సో ఏ విధంగా ఆడుతాడు, సో అట్లా మ్యాథ్ గురించి సో ఏ విధంగా అయితే వర్క్ చేస్తాను ఇవన్నీ మనం ఇప్పుడు అయితే క్లారిటీ అడుగుదాం. సో ఇవి వచ్చి 25 రోజులు అనమాట. సో కోల్ వచ్చి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో 25 అనమాట. సో ఓన్ పిల్ల, అది ఓన్ ఫీడు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ జొన్నలు ఆడింది మొత్తం టోటల్గా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు నీట్గా చూడండి. సో మిల్లీలో ఆడేసి వేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటాయి జొన్నలు, మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటాయి జొన్నలు మిల్లులో ఆడేసి వేసిన తర్వాత. షెడ్లోని ఒక పక్క అయితే మనకు మొత్తం డైరెక్ట్ మిషను, ఇక్కడ జొన్నలు అన్నీ కూడా ఇలాగైతే మనం పెట్టుకుని రెడీగా ఉంచుకున్నారనమాట. సో అవి జొన్నల బస్తాలు. సో ఇవైతే ఫస్ట్ అయితే నీట్గా అన్నీ కలిపి ఉంచుకున్నారు. నెక్స్ట్ వచ్చి మిషన్లో ఆడుతారనమాట. సో వర్క్ అయితే ఇప్పుడైతే టోటల్ కంప్లీట్గా అయిపోయిందనమాట. సో షెడ్లోను దున్నీయడం తర్వాత వచ్చి మనకి డ్రింకర్లు కడుక్కొని ఫీడ్ వేయడం అయితే టోటల్గా అయిపోయింది. సో ఇప్పుడైతే మన ఖాళీ టైంలో అతనైతే ఏం చేస్తారంటే మిషన్ వేసి ఫీడ్ అయితే ఆడుకుంటారనమాట. సో ఏ విధంగా ఆడుతారో చూసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా బకెట్తో తీసుకొని మనం మిషన్ ఆన్ చేయగానే అలాగా లోపల వేసుకొని కింద బకెట్ అక్కడ పెట్టుకోవాలి. సో ఇంకా పెట్టలేదు మనోడైతే. సో ఈ విధంగా బకెట్ పెట్టుకుంటే అది మనకు థర్డ్ ఫీడ్ అయితే రెడీ అయిపోద్ది అనమాట. సో చూసుకోవాలి ఏ విధంగా వర్క్ చేస్తున్నారో. సో ఇప్పుడైతే మనం అడుగుదాం ఇప్పటి వరకు ఎంత అయిందో, తర్వాత వచ్చి ఎంత ఖర్చు అవుద్ది అనేది మొత్తం టోటల్ ఆయన మాటల్లోనే విందాం. ఈ విధంగా పడుతుంది ఫీడు, చూసుకోవచ్చు మీరు టోటల్గా. సో ఆయన వచ్చి మనకి ఇప్పుడు వర్క్ అయిపోయిన వెంటనే సో డైలీ ఇదే పని చేస్తారంట. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఇంకెవరిని పని వాళ్ళు పెట్టుకోకుండా ఈ 4,000 పిల్లలకి అతనే చేస్తాడు. సో ఈ పిల్ల అయితే ఈ విధంగా ఉంది. సో మనం ఓన్గా ప్రిపేర్ చేసిన ఫీడ్ కాబట్టి సో జోన్లో మీరు ఇవన్నీ చూసుకోవచ్చు ఫీడ్ ఏ విధంగా ఉందనేది. ఈ విధంగా ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఆ సెట్లో మీకు చూపిస్తాను క్లారిటీగా. సో పిల్ల వచ్చి సో ఈ విధంగా అయితే ఉంది 25 రోజులు అనమాట. సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో అలా చూస్తూ ఉండి ఇప్పుడైతే మనకి ఇప్పటి వరకు ఓన్ బ్యాచ్ కాబట్టి సో ఎంత ఖర్చు అవుద్ది, సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వద్దాం టోటల్గా ఎంత దాని మీద మనకి నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అనేది కూడా ఒకసారి వచ్చి అడుగుదాం. సో ఈరోజు వీడియో అయితే మటుకు ప్రెజెంట్ ఇప్పటి వరకు ఎంత అయింది, ఇంకా ఎంత అవ్వచ్చు అనేది అయితే అతను అడుగుదాం అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఇప్పటి వరకు 25 రోజులు అని అయితే చెప్పారు. సో ఇప్పుడైతే మనం అడుగుదాం. సో 25 రోజులకి ప్యాకేజ్ ఎంత అయింది ఖర్చు? 25 రోజులకి అయితే మినిమం 7,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టానండి. అంటే పిల్లలకి వాక, బొగ్గులు, సున్నం, పేపర్లు సో ఇవన్నీ తెచ్చుకొని ఆ టోటల్ అన్ని తెచ్చుకోగా 40 రోజులు తగ్గట్టు తెచ్చుకున్నాం. 40 రోజులు తగ్గట్టుగా జోన్లు తెచ్చుకున్నాం. ఈ రోజు అయితే పిల్ల 25వ రోజు. ముందు ఒకవేళ కానీ పిల్లలు మార్కెటింగ్ లైన్ ఇయర్లో 1-2 ఎక్స్ట్రా ఉంటే తగ్గట్టుగా జొన్నలు కానీ మేత కానీ తయారు చేసుకుని తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీరు 40 రోజులు తెచ్చుకున్నారు అంటే ఏంటి మొత్తం టోటల్గా
ఇప్పుడు పిల్లలు దిగిపోవడం, తర్వాత బొగ్గులు, వాక, ఎవ్రీథింగ్, వాక వ్యాక్సిన్స్, ఇవన్నీ 2 వ్యాక్సిన్స్, వాక. సో ఇప్పుడు మీరు డ్రింకులు కడిగిన ఇవన్నిటికి కలిపి ఎస్టిమేషన్ లేబర్ ఛార్జ్తో కలిపి 7,50,000 పెట్టుబడి అయితే ఈయన పెట్టారు. అంటే 4,000 పిల్లలు ఎన్ని? 4,300, 4,400 పిల్లలు దించారా? సారీ గైస్, 4,400 పిల్లలు అయితే దించారంట. సో ఇప్పుడు మీరైతే మొత్తం 40 రోజులకి పిల్లలకి సరిపోయినట్టు ఫీడ్ అయితే కొనేసి పెట్టించుకున్నారు. ఆడుకోవడం ఇప్పుడైతే పని అయిపోయిన తర్వాత ఆడుకుంటారు. అవి కూడా పెట్టించుకొని రెడీ ఉంచుకున్నారు. ఇప్పుడు 40 రోజుల్లో సరిపోతాయి. 40 రోజుల్లో సరిపోయింది. 40 రోజులకి మీరు బడ్జెట్ 7,50,000 పెట్టిస్తారు. ఎంత? 4,400 పిల్లలకి. దానికి మళ్ళీ పెరుగుతుంది బడ్జెట్. ఓకే, ఇప్పుడైతే విన్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే ప్రెజెంట్ అయితే 7,50,000 అయితే మనకి కోళ్ళకైతే పెట్టారనమాట. సో మేబీ 1-2 రోజులు ఎక్స్ట్రా ఉన్నా అప్పుడు బడ్జెట్ దాని ప్రకారంగా పెరుగుతుంది అనమాట. సో మార్కెట్ ఏరియాలో మనం 1-2 రోజులు పిల్లలు లిఫ్టింగ్ అవ్వకపోయినా అయిన తర్వాత అయినా సరే, సో ఆ బడ్జెట్ వచ్చి మనకి 2-3 రోజులు ఎక్స్ట్రా ఉన్నా పెంచుతారు అనమాట. అంటే బ్యాగ్స్ గట్ట పడతాయి. ఇప్పుడు వరకు అయితే పెట్టిన బడ్జెట్ అదనమాట. సో 4,000 పిల్లలకి. సో 4,000 పిల్లలకి అయితే మన ప్రకాష్ అయితే ఎంత ఖర్చు అయిందైతే చెప్పారనమాట. సో ఓన్గా చాలామందికి ఒక అవగాహన అయితే ఉండదనమాట. సో మన కోసం ఎంత పర్ఫెక్ట్గా మనకు చెప్పాడంటే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో మన ఫ్రెండ్ అనే విషయం కాదు, కానీ చాలామంది చెప్పరు ఓన్గా వేస్తే కూడా. సో మనకు చెప్పారంటే అంటే మనతో పాటు వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటే మంచిది అనేసి అయితే మనకైతే చెప్పారు. సో ఒకసారి చూసారు కదా మీరే. సో జొన్నలు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉంచుకున్నారు. సో ఇప్పుడైతే 25 రోజులు. సో మేబీ ఇంకో 15 రోజుల తర్వాత ఒక లిఫ్టింగ్ అయిపోతే మనమైతే ఇప్పుడు టోటల్గా ఎంత ఖర్చు అయింది, దేనికి ఎంత ఖర్చు అయింది అతనైతే రాసుకున్నాడు బుక్లో. సో అవన్నీ కూడా మనకి అప్పుడైతే చూపిస్తారనమాట. సో అప్పుడు ఎగ్జాక్ట్గా మనము చూసి మళ్ళీ ఒక వీడియో అయితే చేద్దాం. సో ఇప్పుడు వరకు అయితే ఎంతలో వెళ్ళింది, ఎంత లాభం వచ్చింది కూడా. సో ఆ బ్యాచ్ తర్వాత మనం అయితే చూద్దాం. ఓన్గా ఇంతకుముందు అయితే కంపెనీకి ఉండడు. సో ఇప్పుడైతే మనకి ఓన్గా అయితే వేసుకున్నారనమాట ఆయన. ఇది కూడా లీజ్ ఫామ్. సో ఆయన లీజ్ తీసుకొని 3 years అయితే లీజ్ తీసుకొని ఓన్గా వేసుకున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ విషయం అయితే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఓన్ ఫార్మ్ గురించి నెక్స్ట్ బ్యాచ్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి అయితే మనం డిస్కషన్ చేసుకుందాం. ఈసారి కూర్చొని వీడియో తీసి ఎవరు లేరు కాబట్టి నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి మన ఇద్దరం మాట్లాడుకోవడం కావలేదు. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిటీగా వీడియో తీసే ఒకటి ఉంటే నీట్గా తీసుకుందాం. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవ్వండి.